మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. నా పేరు కొప్పరపు బాలయ్య, కడప జిల్లా పులివెందుల. బీఎస్సీ చదివేటప్పుడు 1969లో సంఘ పరిచయము. 71లో బీఎస్సీ అయిపోయిన తర్వాత ప్రచారకగా రావడం జరిగింది. 81 వరకు ప్రచారకగా ఉన్నాను. అదే సమయంలోనే ఏబీవీపీ రాయలసీమలో స్టార్ట్ చేయడం కూడా జరిగింది 70లో. దాని తర్వాత ప్రచారకగా 10 సంవత్సరాలు కడప జిల్లా, అనంతపురం జిల్లా, కొంతకాలం కర్నూలు పనిచేశాను. ఎమర్జెన్సీ టైంలో మీసా వారెంట్ ఉండింది, కానీ అరెస్ట్ అయినప్పుడు వేరే పేరు చెప్పి మమ్మల్ని డిఆర్డిఏ సెక్షన్ కింద 15 రోజులు ఉన్నాము. పులివెందల నుంచి అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఎమర్జెన్సీలో నేను, మా అన్నయ్య, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ముగ్గురం అరెస్ట్ అయ్యాం. మా అన్న రాజారెడ్డి గారు కడప జైల్లో ఉన్నారు. అదే సమయంలో నేను ప్రొద్దుటూరు జైల్లో ఉన్నా. సరే, ప్రచారంగా అయిపోయిన తర్వాత వివాహము, వ్యాపారాలు, ఉద్యోగం వచ్చినా కానీ అప్పుడు మా విభాగ ప్రచారకు విశ్వనాథయ్య గారు, నీకు ఉద్యోగం అవసరమా, ఏదో ఒకటి చేయాలి కదా, ఉద్యోగం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అన్నారు. అంతే, ఉద్యోగానికి పోలేదు. స్వతహాగా వ్యాపారాలు మొదలుపెట్టాము. భగవంతుని దయ వల్ల, సంఘం ఇచ్చినటువంటి సంస్కారాల వల్ల ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అన్ని వ్యాపారాలు చేయడం జరిగింది. హైదరాబాద్కు రాకముందు సరస్వతి విద్యామందిరాల అనంతపురం జిల్లా కార్యదర్శిగా, విద్యాపీఠం ఆంధ్ర ప్రాంత సంచాలన సమితి సభ్యునిగా 14 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు హైదరాబాద్కు 2015లో ఇక్కడికి రావడం జరిగింది. ప్రచారంగా అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం మనసులో ఉండేది. ప్రచారంగా ఉండేటప్పుడే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ వ్యాపారం చేయకూడదు, దాని తర్వాత అంతా కూడా సమాజం కోసం పనిచేయాలి, వ్యక్తిగతంగా ఏమాత్రం సంపాదన కూడా చేయకూడదు అనేటటువంటి ఒక నిర్ణయం. 30 సంవత్సరాలు ఉద్యోగం, దాని తర్వాత పదవీ విరమణ. అదే పద్ధతిలోనే వ్యాపారాలు కూడా 31 సంవత్సరం చేశాను. అన్ని వ్యాపారాలు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా సంఘ బాధ్యత, విద్యాపీఠం యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యాలయం కేశవనిలయం కేశవ స్మృతి సంవర్ధన సమితి ప్రధాన కార్యదర్శిగా ట్రస్టు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు కూడా నిరంతరం సంఘ కార్యంలో పనిచేస్తున్నాను. నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత సేవా కార్యక్రమాలు. 4 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు, అంతకుముందు అంతా కూడా అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూస్తున్నాను కార్యాలయంలో. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 30 సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 19 రెగ్యులర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. 12 ప్రాజెక్టులు నైమిత్తిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇప్పటికి కూడా భగవంతుని దయ వల్ల సంఘం ఇచ్చినటువంటి శక్తి, ఆదర్శం వల్ల నిత్యం పనిచేస్తున్న దానికి చాలా సంతోషం. నమస్తే.